ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో ప్రసాదం పెడుతుంటే అలాగే కనపడుతుంది మీకు భ్రమరాంబ దేవాలయంలో. అక్కడ అమ్మవారుట మణిగణ ఖచ్చితమైనటువంటి పాత్రలో పాయసాన్ని పట్టుకుని చేతిలో నవరత్నములు పొదిగిన తెడ్డు పట్టుకుని ఉంటుందిట. ఎందుకు రా బెంగ, నేనున్నాను కదా, నేనుండగా ఎందుకు రా అంత తాపత్రయపడతావు, రా నా దగ్గరికి అంటుంది. వెళ్ళి ఎవడు ఇలా అంటే చాలు, ఏమనక్కర్లేదు, పెట్టేస్తుందట పాయసం చేతిలో. ఏం కావాలి, శారదా కటాక్షం దగ్గర నుంచి ఏదైనా ఇచ్చేస్తాను రా అంటుంది. అందుకే అన్నపూర్ణాంశతో బంగారు పాత్ర చేతిలో పట్టుకుని పాయసాన్ని, మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని పాయసాన్ని వడ్డించే అన్నపూర్ణాస్వరూపిణివై లోకము యొక్క కోర్కెలు తీరుస్తుంది. కేవలం అన్నం పెట్టడం కాదు, కోర్కెలను సిద్ధింప చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణివి. ఎంత శక్తి నువ్వు! యత్తేజ పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభి భూతం భావి భవచ్చరాచర జగద్ధత్తే బహిష్యాంతరే సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖి శ్రీశైలవాసోత్సుక దిశ్యాదశ్రిత లోక కల్పలతికా శ్రేయాంసి భూయాంసి నహ. నమస్కరిస్తున్నాం అమ్మా. నువ్వు ఎటువంటి దానివో తెలుసా? నీ యొక్క తేజస్సే ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయి నామరూపాత్మకమైన జగత్ అయింది. ఆంతర బహిరములందు ఉన్నదానివి నువ్వే. అటువంటి తల్లి, నీవు నన్ను అనుగ్రహించదవు కాక. నీ మ్రోల నేను నిలబడి తల వంచి నమస్కరిస్తున్నానంటారు. దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో ఉన్న సదాచారం ఇవాళ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబానుగ్రహం పొందడానికి మనం పోగొట్టుకుంటున్న సదాచారం ఒకటి ఉంది. శంకరాచార్యుల వారు భ్రమరాంబ అనుగ్రహించడానికి ఎలా తిరుగుతూ ఉంటుందో చెప్పారు మనకి. కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం అని చెప్పారు. భ్రమరాంబా స్తోత్రం అని చేశారు శంకర భగవత్పాదులు. వారిని అనుగ్రహించింది అమ్మవారు, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చినప్పుడు వారు చెప్పారు, అమ్మవారి తత్వం చెప్తూ చెప్పారు, కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం. ఆవిడ బంగారు వడ్డాణం పెట్టుకుని, కాంచి అంటే కేవలం మొలనూలు కాదు, చిరుగంటలతో ఉంటే కాంచి అంటారు. చిరుగంటలతో పెట్టుకున్నటువంటి వడ్డాణంతో నడిస్తే చిన్న చప్పుడు వినపడుతుంది. అది ఎవరికి వినపడుతుంది? మత్త మరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం యాయోగి హృదయాంబుజ రాజహంసి మందస్మిత స్తుతముఖీ మధుకైట భగ్ని విఘ్నాంధకార పటభేద పటీయ సాసమూర్తి కుతుకం భ్రమరాంబికాయా. ఆ తల్లి విఘ్నాంధకారమును పోగొట్టి చిన్న చిరునవ్వుతో వడ్డాణానికి ఉన్న గంటల చప్పుడు వినపడేటట్టుగా నడుస్తూ అక్కడ ధ్యానం చేసిన వాళ్ళకి అనుగ్రహిస్తుందిట. వాళ్ళ హృదయాలలో నడుస్తుంది ఆమె. అందుకని యా యోగి హృదయాంబుజ రాజహంసి అని పిలిచారు ఆవిడ్ని. రాజహంస అని పిలిచారు. హంస నడిచినట్లు నడుస్తుందిట. అది కూడా ఎటువంటి హంస? మదించినటువంటి ఆడహంస నడిచినట్టు నడుస్తుందిట. ఆ తల్లి అలా నడిచి వెడుతూ యోగుల యొక్క హృదయ క్షేత్రముల యందు ఆ శబ్దములు వినపడేటట్టుగా నడుస్తుంది. ఆ తల్లి ఎవరి రూపంలో కనపడుతుందో తెలుసా? ఇక్కడ లేదు. శారదా నవరాత్రులు అటువంటి వస్తే మీరు దక్షిణ దేశంలో చూడండి, అమ్మవారి సంబంధమైన క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఓ పట్టు లంగా, ఓ పట్టు జాకెట్టు బట్ట, రవికెల బట్ట, పసుపు కుంకం గాజులు, ఏదైనా మధురమైనటువంటి పళ్ళు పట్టుకుని ఎడతారు. గుళ్ళో కొన్ని ఇస్తారు, ఇవి పట్టు కూర్చుంటారు మంటపంలో. అమ్మవారు బాలారూపంలో వస్తుంది. ఎక్కడో అక్కడ గుళ్ళో కనపడుతుంది ఆవిడ. కనపడగానే గబగబా వెళ్ళి ఆ పిల్ల చేతిలో పెట్టి రెండు కాళ్ళకి మొక్కు వస్తారు. శ్రీశైలంలో భ్రమరాంబ కూడా ఎవరినైనా అనుగ్రహించాలనుకున్న నాడు కన్యారూపంలో కనపడుతుంది. కన్య అంటే ఒక పరిమిత వయస్సు. ఆ వయస్సులో ఉన్న పిల్లగా తిరుగుతుంది. అందుకే భ్రమరాంబకి చేతిలో పెట్టి పాదాలు ముట్టుకోవాలనుకుంటే కన్యా పూజ చేయమని చెప్పారు, బాలపూజ. కాబట్టి కన్యాపూజ న సుప్రసన్న హృదయాం, కన్య పూజ చేస్తే పరవశించిపోతుంది. ఆ బాల వెడుతున్నప్పుడు చిన్నపిల్ల కనపడగానే ఆవిడకో బొట్టు పెట్టి ఆ బట్టలు ఇచ్చో నమస్కారం పెడితే అది అమ్మవారి ఆ రూపంలో పుచ్చుకుంటుంది. అంటే శ్రీశైల క్షేత్రంలో బాలారూపంలో తిరుగుతూనే ఉంటుంది ఆవిడ. నన్ను నమ్మండి, పరమసత్యం ఇది. ఇంతకన్నా నీ చెప్పలేదు. పరమసత్యం, ఆవిడ అలా తిరుగుతుంది. ఇంకా నేను మీకు ఒక మాట చెప్పాలంటే, ఆవిడ సుప్రసన్నురాలైతే తలుపు కొట్టి తెచ్చి ప్రసాదం ఇస్తుంది. కాబట్టి అటువంటి తల్లి ఆమె ఏ ఏ రూపాలలో ఈ భూమి మీద ఉందో చెప్తున్నారు. భ్రమరాంబార్చన కామితార్థములు నీడేరుస్తుంది.
కోరిక తీరుస్తుంది. అటువంటి భ్రమరాంబ పూజకి శ్రీశైలం వెళ్ళలేకపోతున్నానే అనుకుంటే ఆవిడ ఏ రూపంలో ఈ భూమి మీద అనుగ్రహించడానికి తిరిగిందో శంకర భగవత్పాదులు చెప్పారు. చెప్తూ ఆయన అన్నారు, గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ సంసేవితాం గంభీరాం గిరిజాసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి ఏ రూపాల్లో ఉంటుంది అంటే భ్రమరాంబానుగ్రహం కావాలనుకున్నవాడు భ్రమరాంబని తలుచుకుంటూ గాయత్రీ మంత్రం చెయ్యొచ్చు. గాయత్రీ మహామంత్రం చేసేటప్పుడు భ్రమరాంబ రూపాన్ని దర్శనం చేస్తే భ్రమరాంబానుగ్రహం సిద్ధిస్తుంది. అందుకే గాయత్రీం లేదా ఆమె మీద శ్లోకాలు చదివినా పాట పాడినా అనుగ్రహిస్తుంది. రెండర్థాలు కూడా. శుక్రవారం అని వాళ్ళ నా ప్రసంగంలోకి తీసుకొచ్చా. అందుకే విన్నందుకు మీకు చెప్పినందుకు నాకు ఆ తల్లి అనుగ్రహం ఉండద్దు. అందుకని గాయత్రీం గరుడధ్వజాం, ఆ తల్లి స్థితికారిణి. అక్కడ ఆమె పరిపాలకురాలుగా ఉంటుంది, రాజరాజేశ్వరి తత్వం. అందుకనే గరుడధ్వజాం, గరుత్మంతుణ్ణి ధ్వజంగా పెట్టుకుని వెడుతూ ఉంటుంది, వైష్ణవీ స్వరూపం అక్కడ. అందుకని గరుడధ్వజాం గగనగాం, ఆమె ఆకాశంలో సంచరిస్తుంది భ్రమరాంబ. అందుకే శ్రీశైల పర్వతం మీద కొంతమంది యోగ పురుషులు తమ కుటీరాలలో కూర్చుని ఉండగా వచ్చి తలుపు కొట్టి కనపడుతూ ఉంటుంది. అంతకన్నా ఇక నేను వివరం చెప్పడం కుదరదు సభల్లో. కాబట్టి గగనగాం, ఆమె సంచరిస్తుంది, ఆకాశంలో తిరుగుతుంది. ఆమె గాంధర్వ సంసేవితాం, ఆవిడ ఎక్కడుందో అక్కడ గంధర్వులు ఎప్పుడు పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వాద్యములను మ్రోగిస్తూ ఆవిడతో పాటే తిరుగుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. సహ సమర్పించిన వారు ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె.